జార్ఖండ్ లో బీజేపీ వ్యూహం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూటు మార్చిందా? మిత్రపక్షాలకు కూడా తెలియకుండా ఏం చేస్తుంది? జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అధికార జేఎంఎం కూటమి ఎన్డీఏ కూటమి మధ్య కాక పుట్టిస్తున్నాయి. ఇరు వర్గాలు డి అంటే డి అనేలా ఎన్నికల సమయంలో అడుగుపెట్టాయి. 2019లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా తిరిగి గద్దెనెక్కాలని కంకణం కట్టుకుంది. జార్ఖండ్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. హర్యానా, కాశ్మీర్ ఎన్నికల తరహాలో కాకుండా జార్ఖండ్లో డిఫరెంట్ స్ట్రాటజీని అమలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్న ఆ రాష్ట్రంతో పోలిస్తే జార్ఖండ్లో బీజేపీ కొత్త వ్యూహాలను సిద్ధం చేసింది. మిత్రపక్షాలతో కూడా తమ ఎత్తుగడలను పూర్తిగా వివరించకుండానే బీజేపీ నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. జార్ఖండ్లో పాలము, సంతాల్ పరగన, కొల్హాల్, ఉత్తర చోటా నాగ్పూర్, దక్షిణ చోటా నాగ్పూర్, కోయిలా అంచల్ ప్రాంతాలున్నాయి. బొగ్గు, ఇతర ఖనిజాల గనులు అధికంగా ఉన్న కోయిలా అంచల్లో ధన్బాద్, బొకారో, గిరిదీహ్ పట్టణాలున్నాయి. బీజేపీ సంస్థాగతంగా రాష్ట్రంలో ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తే అధికారం సాధ్యపడుతుందని భావిస్తోంది. అందుకే ప్రతి ప్రాంతంలో ప్రధాని మోదీతో ఒక సభ ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి ప్రాంతంలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉండేలా పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో బీజేపీ తమ పట్టును కోల్పోయింది. అందుకే ప్రత్యేకంగా ఆ ప్రాంతాలపైనే దృష్టి పెట్టింది. మైదాన, అర్బన్ ప్రాంతాల్లో ఎలాగో బీజేపీకి పట్టు ఉంది. అందుకే అధికారంలోకి రావాలంటే గిరిజన ప్రాంతాల్లో తప్పకుండా బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సీట్లు తగ్గితే అసలుకే మోసం వస్తుంది. అందుకే గిరిజనులను ఆకర్షించడానికి పలు వరాలను కురిపిస్తోంది. జార్ఖండ్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న మలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్లోపు దూకుడైన ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధాని మోడీ కరిజ్మాపైనే పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. అందుకే ప్రతి ప్రాంతంలో మోడీ సభలు ఉండేలా ప్లాన్ చేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31.8% ఓట్లతో 37 స్థానాల్లో గెలిచింది. అయితే 2019లో ఓట్ల శాతం 33.8%కి పెరిగినా 25 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది. అందుకే ఈసారి ఎక్కడా కూడా చిన్న అవకాశం కూడా వదలకూడదని పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది. భారత్ మాతా కి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ 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 భారత్ మాతా కి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ మోదీ మోదీ. బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి వస్తున్న చొరబాట్లను బీజేపీ బూచిగా చూపిస్తోంది. వారి వల్ల స్థానికులకు అవకాశాల్లో గండిపడుతుందని ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం వస్తే చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తోంది. అంతేకాకుండా జేఎంఎం, కాంగ్రెస్ నాయకుల అవినీతిని కూడా ప్రచారంలో ఉపయోగించుకుంటోంది. సీఎం హేమంత్ సోరెన్ అవినీతి చేయడం వల్లే ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారని చెప్తోంది. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేదని బీజేపీ ఆరోపిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని బీజేపీ చెప్తోంది. ఇటీవల కొన్ని నెలల వ్యవధిలోనే జార్ఖండ్లో వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. తాము అధికారంలోకి వస్తేనే ఆ ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయంటూ స్థానికులకు చెబుతోంది. ప్రతిపక్ష పార్టీలను డీమారలైజ్ చేయడంలో బీజేపీ సఫలమైంది. గిరిజనుల్లో ఆదరణ ఉన్న మాజీ సీఎం చంపై సోరెన్ను జేఎంఎం నుంచి బయటకు తీసుకుని రావడంలో బీజేపీ సక్సెస్ అయింది. అలాగే రాష్ట్రంలో ఏకైక కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గీతా కోరాను కూడా బీజేపీలో చేర్చుకుంది. సీతా సోరెన్, అమిత్ కుమార్ యాదవ్, కమలేష్ సింగ్ రూపంలో 3 ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది ఒక రకంగా జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి పెద్ద దెబ్బలా మారింది.
కీలకమైన ఎన్నికల సమయంలో ముఖ్యమైన నాయకులు బీజేపీలో చేరడంతో జేఎంఎం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డీలా పడ్డారు. మరోవైపు సిట్టింగ్లకు సీట్లు తగ్గించి కొత్త వారికి బీజేపీ సీట్లిచ్చింది. హర్యానాలో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడ కూడా సీట్ల విషయంలో అమలు చేసింది. ఇది తప్పకుండా ఫలిస్తుందని అంచనా వేస్తోంది. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో భారీగా పథకాలను ప్రకటిస్తోంది. ఇవన్నీ బీజేపీకి సానుకూల అంశాలుగానే ఉన్నాయి. ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్లో జేఎంఎం కూటమి కంటే బీజేపీ కూటమే దూకుడుగా వ్యవహరిస్తోంది. 5 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి బీజేపీ ప్రత్యేకంగా అమలు చేస్తున్న వ్యూహాలు జార్ఖండ్ పీఠాన్ని అందిస్తాయా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.